హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కడప జిల్లా కమలాపురం తాలూకా కమలాపురం మండలము గుట్ట కింద అప్పాయిపల్లె విలేజ్లో అయితే ఉన్నాము. ఇక్కడ రైతులు ఉల్లి గింజలు అయితే విత్తనాలు అయితే చల్లుతున్నారు. అది ఎట్టట చల్లేది ఏం కథ రైతులకు అందరికీ కూడా వివరించాలని వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడ ఈ ఉల్లి ఏ విధంగా చల్లుతారు, వీటి ప్రాసెస్ ఏంది అనేది మనము రైతులను అడిగి కనుక్కుందాము. అలా ఎన్ని రోజులకు నీటి తడులు అందించాలి, ఈ కయ్యలు ఉన్నాయి కదా, ఇక్కడ కయ్యలు వచ్చేసి ఒక కయ్యకు ఎన్ని విత్తనాలు చల్లేది రైతులను అయితే వివరించి మీకైతే చెప్తాను. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక పక్క అయితే విత్తనాలు అయితే చల్లుతున్నారు, ఒక సైడ్ నుంచి మనకు నీటి తడిని అయితే అందిస్తున్నారు. అడిగి కనుక్కుందాము. ఇప్పుడు రైతులైతే ఈ ఉల్లి విత్తనాలు అంటే ఇవే అన్నమాట, చాలా సన్నగా ఉంటాయి. ఉల్లి విత్తనాలు అంటే చాలామందికి కూడా తెలియదు, పిల్లలకు ఇప్పటి సమాజంలో పిల్లలకైతే తెలియదు అనమాట. ఉల్లి విత్తనాలు అంటే ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉల్లి విత్తనాలు కొందరైతే వీటిలో ఇసుక అయితే, మా సైడ్ అయితే ఇసుక వేసుకొని చల్లుతాం అన్నమాట. ఇసుక వేస్తే కొద్దిగా ఎక్కువ ఇవే పడకుండా మోతాదులో ఇసుక ఇవి కలిపి పడతాయి. ఇప్పుడు ఈ కయ్యకు వచ్చి ఒకటి, ఇప్పుడు మనకు ఇక్కడ రైతు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఒక కయ్యకు వచ్చి ఒక గిన్నె చల్లుతారా? ఇవి ఒక గిన్నె అంటే ఇప్పుడు ఈ గ్లాసు ఈ పావుతో ఎన్ని వేస్తారు? ఒకటే ఎకరాకు వచ్చేసి 6 చేలు 7 చేలు చల్లుతారు ఎకరాకు ఈ గింజలు. ఇవి రేట్ ఎంత ఉంటాయి? రేటు 800 రూపాయలు ఉంటాయి అమ్మా, అంతే. ఇప్పుడు 1000 రూపాయలు అంటే కేజీనా షేరా? షేరు, ఒక్క షేరు వచ్చి 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఇప్పుడు ఈ గింజలు వచ్చి ఈ కయ్యకు మాత్రమే సరిపోతాయా? ఈ కయ్యకు సరిపోతాయి. ఇప్పుడు ఈ సల్లి మళ్ళా ఏం చేస్తారు? రేణిమండ ఈడుస్తారు. అంటే ఇక్కడ ఉండేది ఇది రేణిమండ. ఇది ఈడిస్తే ఇప్పుడు ఈ మామూలుగా మట్టి పడి దాని మీద బూడిపోతాయి. బూడిపోతే ఆ ఇత్తనం మొలుస్తుంది. అంటే వాన వచ్చిన మొలుస్తాయి, లేదంటే నీటి తడైనా పలసాంగా పెడితే మొలుస్తుంది. పతలాగా పెట్టాలా? సరే, అన్న చేతికి. ఇప్పుడు బ్రదర్ అయితే చల్లుతున్నాడు, చూడండి. చల్లు. ఇప్పుడు చల్లుకుంటావా? ఇప్పుడైతే బ్రదర్ ఈ విధంగా అయితే చల్లుకోవాలన్నమాట. చూశారు కదా. ఇప్పుడు విత్తనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కదా, అక్కడక్కడ నల్ల బ్లాక్ విత్తనాలు అయితే ఇప్పుడు మనకి ఈ రాయి మీద అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇవే అన్నమాట. ఈ విధంగా చల్లుకుంటా వెళ్తారు. అక్కడ రైతు అయితే ఈ విధంగా చల్లుతారనమాట. చాలా స్లోగా అయితే చల్లల్లా, లేదంటే ఎక్కువ గుంపులు నారైతే మలుస్తుంది. ఆ విధంగా లైట్గా అటు సైడ్ మామ, అటుపక్క ఆ గెనం నుంచి ఈ గెనానికి ఈ విధంగా చల్లుకుంటా రావాల నిదానంగా. ఇది వచ్చేసి ఎద్దలతో కానీ సేద్యం మాదిరి గొర్రెతో కానీ అట్లా వేసేదానికైతే కాదు. ఈ విధంగా నీట్గా చల్లుకుంటా రావాలి అన్నమాట. మీకు ఎన్నేళ్ళ నుంచి అనుభవం ఉంది మామ? ఇట్లా 4-5 ఏళ్ళు చల్లిన. 5 ఏళ్ళు చల్లినావు ఈ మాదిరే. అది ఓకే, ఇచ్చే మామ. అంతేనా? ఈ మాదిరి ఈడ ఇక్కడ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ఇంకొక బ్రదర్ అయితే చల్లుతున్నాడు, చూశారు కదా. ఈ విధంగా అయితే చల్లుకోవాలన్నమాట విత్తనాలు. ఓకే, అట్లా విత్తనాలు పైన పడినప్పుడు ఇక్కడ ఈడ వచ్చేసి ఇప్పుడు ఈ రేణిగంప ఈడుస్తా అన్నమాట పని. చూశారు కదా, ఇట్లా రేణిగంప ఈడవడం వల్ల పైన పడిన విత్తనాలన్నీ కూడా లోపలికైతే వెళ్ళిపోతాయి. ఇప్పుడు పైన పడింటాయి కదా, పైన అవన్నీ మట్టిలోకి ఈ విధంగా
మొత్తం అన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయి నీళ్లు కట్టేటప్పుడు అవి నీళ్ళ మీద తేలకుండా మట్టిలో బూడిపోతే మొలక అనేది వస్తుంది అనమాట. లేదంటే పైన విత్తనాలు ఉంటే మళ్ళీ అవి నీళ్ళల్లో కొట్టుకొని అన్నీ ఒకసాటికి వెళ్ళిపోతాయి. అందువల్ల ఈ రేణుగంప అయితే ఈడ్చడం అయితే జరుగుతుంది. పెద్దనా ఎన్ని రోజుల నుంచి నీకు అనుభవం ఇది? నాకు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఇట్లా ఈ విధంగా ఈడిస్తే బాగా మొలక బాగా వస్తుందా? అన్ని ఒకసారి లేకుండా గుంపులు పడినా చిల్లా పల్లా పడి బాగా మొలుస్తాయి అనమాట. ఇప్పుడు నీకు ఒడుపు లేకుండా ఒక్కోసాట గుంపుగా విత్తనాలు పడినా కూడా ఇది ఈడ్చడం వల్ల విత్తనాలన్నీ అట్లా ఇట్లా పడేసి మొత్తం అంతా కూడా ఒక లెవెల్గా మలుస్తుంది. అనమాట, గుంపులు లేకుండా. అది మీ పేరు? రతానీల్ అంట. కానీ అది చూశారు కదా, ఈ విధంగా అయితే ఈడుస్తాడు అనమాట. ఓకే, మీరు కూడా ఈ విధంగా అయితే చాలామందికి తెలిసి ఉండదు, కొందరు తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళకైతే ఇదే ఈడుస్తారా, ఇంకా ఏదన్నా కంప కూడా ఈడుస్తారా మీరు? మేము మా పక్క అక్కడ సీకిమండ బాగా పెద్దది 10 ఉంటుంది. అదేంటంటే మామూలు కయ్య అంత వస్తుంది, పిడిచే అది గుడికి బాగా చిల్లా పల్ల పడుతుంది. అంటే ఇప్పుడు ఈ కయ్యమైనా ఈ కొమ్మ తెచ్చుకోవాలా, లేకుంటే ఈ గెనాలు అనేటివి ఒక్కొక్క సరిత అవి గుంపులు కాబట్టి ఇది వాళ్ళు రేణుగా పడినారు కాబట్టి ఇది తగులుకుంటుంది. ఒకటి ఏంటంటే సీకంప అయితే బాగా తూకమైన మండ అంతా చిల్లా పల్ల ఒడుపు లేకుండా. ఇప్పుడు ఆ రాయి పెట్టుకుంటే మండ కూడా అనుగుతుంది. ఇంకోటి ఏంటంటే తూకం తక్కువ కాబట్టి రాయి తూకం తక్కువ. అది ఓకే, పద. అదే అనమాట, చూశారు కదా. అక్కడ అన్న ఒక కయ్యలో అయితే చల్లుకుంటూ పోతున్నాడు విత్తనాలు. ఈ బ్రదర్ వచ్చి ఈ కయ్య అయిపోతానే మళ్ళీ ఆ కయ్యలో వచ్చేసి రిటర్న్ వస్తాడనమాట. మళ్ళీ ఇది ఒకసారి ఈడ్చాలనా? ఒక్కొక్క కయ్యకు ఒకసారి. అది ఒక్కొక్క కయ్యకు ఒకసారి ఇలా రేణుగంప అయితే ఈడ్చుకుంటూ పోవాలి. అదే అనమాట. ఈసారి వచ్చి ఆ కయ్య అయిపోతానే మళ్ళీ బ్రదర్ వచ్చి ఆ కయ్యలోకి ఎంటర్ అవుతాడనమాట. చూశారు కదా, ఈ కాయలోకి అడిగి చల్లాడు అయిపోయినా. అది చూశారు కదా, ఒక కాయకు వచ్చి ఈ గింజలు అయితే మిగిలినాయి, మళ్ళీ వేసుకొని రావాలా. అదే అనమాట. ఇప్పుడు ఇప్పుడు ఇవి ఈడ్చారు కదా, ఇప్పుడు వీటికి నీళ్ళు పెట్టేదైతే మనం చూపిస్తాము. ఓకే, సరే, బాయ్నా. ఇప్పుడు ఈ కాయలన్నీ మొత్తం అంతా ఉల్లి అయితే చల్లారు. అక్కడ మోటార్ అయితే ఆడుతుంది, బోరుది. మనం నీళ్లు పారేదైతే చూద్దాము. ఇప్పుడైతే ఈ కాయకైతే ఉల్లి విత్తనాలు అయితే చల్లారు, చూశారు కదా. ఈ విధంగా అయితే నీటి తడిని అయితే అందియాల. ఇంకా వీటిని ఏమే కానీ మనం కదిలించకూడదు, నెమ్మ ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు అక్కడ నీళ్లు పోతున్నాయి, ఇక్కడ వచ్చి నెమ్మ అయితే ఎక్కుతుంది. ఈ నెమ్మ అనేది ఈ గడ్డకు కూడా గెనానికి అయితే ఎక్కుతుంది. లాస్ట్కు ఇది అనమాట, ఈ కాయ అయితే పారింది. ఇది కూడా నెమ్మ ఎక్కితే మనకు వచ్చేసి విత్తనం అయితే మలుస్తుంది. ఇక్కడ బ్రదర్ వచ్చి ఇంకొక కాయకు అయితే వేస్తున్నాడు, చూశారు కదా. ఇది ఆ కాయ పారింది. ఇప్పుడు ఇంకొక కాయకు అయితే నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇది విత్తనాలు ఏం తేలవు కదా, విత్తనాలు తేలకుండా మండ అయితే ఈడ్చుకోవాలి. ఇప్పుడు అది ఇక్కడ ఉంది చూడండి, ఇదో ఇవి విత్తనాలు. కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువ పోర్ట్స్తో అయితే ఇవ్వకూడదు. ఎక్కువ పోర్ట్స్ వచ్చిందంటే విత్తనాలు అయితే బయటకు వచ్చి మొత్తం ఆ లాస్ట్ గట్టుగా అయితే తేలిపోతాయి. అది అనమాట. స్లోగా వెళ్తేనే దీనికి మొత్తం అంతా నెమ్మ ఎక్కుతుంది కాబట్టి మొత్తం ప్రతి గింజ కూడా మలుస్తుంది. స్లోగానే వస్తున్నాయి నీళ్ళు కూడా, అదే అనమాట. ఇక్కడ ఈ విధంగా తేలుతాయి. ఎక్కువ ఇంకా ఫాస్ట్గా నీళ్ళు వెళ్తే విత్తనాలు అనేది పైన తేలుతాయి. ఇది అంతా మొత్తం లోపల పోవాల. అది ఓకే, మీకు వివరంగా అయితే చెప్పాను ఉల్లి పంట గురించి. ఓకే.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ విత్తనాలు చల్లేటివి 10 రోజులకు ఈ విధంగా మొలకలు అయితే వస్తాయి. చూశారు కదా, ఇది అన్నమాట సన్న సన్న మొలకలు. ఇప్పటికి ఎన్ని తళ్ళు ఇచ్చింటారనా? ఇప్పుడు ఇది 2వ తడేనా? 3 చల్లిన విత్తనాలు చల్లినప్పుడు ఒక తడి, మళ్ళీ తడి. ఇప్పుడు 3 తళ్ళు వేస్తే మొలిచిపోతుంది. ఇప్పుడు 3 తళ్ళకు ఈ విధంగా వచ్చింది. అది అన్నమాట. అది మీ పేరు బ్రదర్? శ్రీనివాసులు రెడ్డి. అది ఇప్పటికి ఈ మొత్తం ఎంత? ఇది మొత్తం మీదే? 123 సెంట్లకు ఇది మొత్తం అంతా వేశాడు. ఇప్పుడు నీళ్ళు అయితే బారింది, ఇంకొంచెం అయితే ఇది పారుతుంది అనమాట. ఇప్పుడు పిల్లల కింద అయితే మొలకైతే ఉంటుంది. మళ్ళీ మనం తడి ఇస్తే ఈ మాదిరి మనకు మొత్తం అంతా కూడా మొలకలు అయితే గడ్డకైతే వస్తాయి. అది ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఆ ఉల్లినైతే ఈ విధంగా అయితే చల్లుకొని ఇలా రేణుగంప అయితే ఈడ్చుకోవాలి. తర్వాత నీటి తడిని అయితే అందించాలి అన్నమాట. ఓకే, మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా కొందరికైతే తెలియదు అనమాట, పిల్లలకు ఉల్లి విత్తనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏం కథ అనేది తెలియదు. మొత్తం అంతా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. ఓకే, మరి కంపల్సరీ లైక్ చేయండి, రైతు సోదరులను అయితే ఆదుకోండి.